కేంద్ర తపాలా శాఖ ఆధ్వర్యంలో పోస్టాఫీసుల్లో బ్యాంకులను ఏర్పాటు చేసేందుకు ఆర్బీఐ ఆమోదం తెలపడంతో పట్టణంలోని రాంబజార్లో గల హెడ్ పోస్టాఫీస్ పైన బ్యాంకును ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని పోస్ట్ రీజనల్ డైరెక్టర్ అఖిలేష్ పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రాల్లోని హెడ్ పోస్టాఫీసుల్లో బ్యాంకును ఏర్పాటు చేసి సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, సెప్టెంబర్ మాసం వరకు బ్యాంకును అందుబాటులోకి రానుందని ప్రజలందరూ గమనించి పోస్ట్ బ్యాంకును వినియోగించుకోవాలని కోరారు. రీసెంట్గా డిపార్ట్మెంట్ పోస్ట్కి ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చింది. దాంట్లో భాగంగా ఆల్ ఓవర్ ఇండియాలో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్రాంచెస్ని ఓపెన్ చేయాలని, ముఖ్యంగా ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఒక బ్రాంచ్ ఉండేలాగా మేము ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ జగిత్యాల పట్టణం రావటం, మా పోస్ట్ ఆఫీస్ విజిట్ చేయటం, దీంట్లో మన బ్రాంచ్ని పేమెంట్ బ్యాంక్ని ఎక్కడ ఓపెన్ చేయాలని దాని మీద సర్వే చేయడం జరిగింది. దాంతో మా ఇంజనీర్స్ కూడా వచ్చారు, ఈ సివిల్ ఇంజనీర్స్. సో దీని ప్రతి త్వరలో మేము బ్రాంచ్ ఓపెన్ చేసి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులో ఏ అయితే సర్వీసెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మన పోస్ట్ ఆఫీసులన్నిటి ద్వారా ప్రజలకు కల్పించాలని మా యొక్క ప్లాను. ఆ ప్లాన్లో భాగంగా వచ్చింది. మేము సెప్టెంబర్ కల్లా దీన్ని ఆపరేషన్ చేయాలని చెప్పి మా యొక్క ప్లానింగ్ అనమాట. ఇప్పుడు సెంటర్స్ ఆల్రెడీ మన తెలంగాణలో ఓపెన్ చేసాం. ఒకటి వరంగల్లో, 2 మహబూబ్నగర్లో 2 ఫంక్షన్ జరుగుతున్నాయి. మీరు చూసే ఉంటారు పేపర్లో. వీటితో పాటు ఇంకొక 5 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు మన తెలంగాణలో వస్తున్నాయి. ఇంకొక 5 ఎక్కడెక్కడంటే ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాదు, మెదక్, సిద్దిపేట. ఈ 5 ప్లేస్లో కొత్త పాస్పోర్ట్ సేవా కేంద్రాలు వస్తాయి. అవి అయిన తర్వాత ఇంకా ఎక్కువ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు మన తెలంగాణలో ఓపెన్ చేయడానికి ప్రపోజల్ ఉంది. ప్రస్తుతానికి 5 ఆల్రెడీ మనకి చేయబోతున్నాము. ఈ 2 కాక ఇంకొక 5 వస్తాయి. ఇవి కాక ఇంకా కొన్ని డిస్టెన్స్ని బట్టి, డిమాండ్ బట్టి ఇంకా ఓపెన్ చేయడానికి కూడా మేము ప్లాన్స్ ఉన్నాం. మీడియా మార్చి ద్వారా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మా పోస్ట్ ఆఫీస్లో ఉన్న అకౌంట్ హోల్డర్స్ అందరూ కూడా పోస్ట్ ఆఫీస్ విజిట్ చేసి ఏటీఎం కార్డ్స్ తీసుకోవాలని మా కోరిక. ఎందుకంటే మేము ఏటీఎంస్ ఎస్టాబ్లిష్ చేసాము, కానీ చాలామంది మన పోస్ట్ ఆఫీస్ అకౌంట్ హోల్డర్స్ ఇంకా ఏటీఎం కార్డ్స్ తీసుకోలేదు. వాళ్ళు ఏటీఎం కార్డ్స్ తీసుకుంటే ఆ ఏటీఎం ద్వారా మనకి మా ఏటీఎంస్కి ఇంటరాపరబిలిటీ కూడా ఉంది. అంటే ఈ ఏటీఎం కార్డు తోటి ఎస్బీఐ ఏటీఎంలో అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఏ ఏటీఎంలో తీసుకోవచ్చు. అలాగనే వాళ్ళు హైదరాబాద్ వెళ్ళినప్పుడు కానీ, ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ కూడా డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ వాళ్ళు అందరూ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే, వచ్చి మా పోస్ట్ ఆఫీస్కి వచ్చి ఏటీఎం కార్డ్స్ తీసుకొని ఆ ఏటీఎం యొక్క ఫెసిలిటీస్ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. దాంతోపాటుగా ఆధార్ నెంబర్ ఒకటి, మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేస్తే వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఎస్ఎంఎస్ అలర్ట్ వాళ్ళకి వస్తుంది. ఈ 2 కూడా కాస్త ఎక్కువ పబ్లిసిటీ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది వాళ్ళు ఆధార్ నెంబర్ లింక్ చేసుకోలేదు, మెయిన్గా మొబైల్ నెంబరు లింక్ చేసుకోలేదు. ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి కూడా వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేదు. 2 ఇంటరాపరబిలిటీ ఉంది. సో స్టెప్ ఏంటంటే ఏటీఎం కార్డ్ చక్కగా మేము ఫ్రీగా ఇస్తాము. సో ఏ బ్యాంక్లైనా తీసుకోవచ్చు. మనం వేరే బ్యాంక్ ఏటీఎంస్ తోటి మా ఏటీఎంలో తీసుకోవచ్చు. అలాగే మా ఏటీఎం కార్డు తోటి, పోస్ట్ ఆఫీస్ ఏటీఎం కార్డు వేరే ఏటీఎం